Hi guys, I hope you all are doing great. It's been 2 weeks. Hamstring మన లెగ్ ని హ్యూజ్ గా కనిపించేలా చేస్తుంది. అది పెద్ద మజిల్ అన్నమాట hamstring. ఆ క్వాడ్ చూడండి ఎంత హ్యూజ్ గా ఉందో. చేయన్నమాట లెగ్స్ చూపించడం. Come on. Okay. 50. Only 15 reps and I must do. Last end. Hi guys, I hope you all are doing great. It's been 2 weeks. ఒక్క వీడియో కూడా చేయలేదు. అంటే షార్ట్స్ చేస్తున్నా కానీ లాంగ్ లెంత్ వీడియో అయితే చేయలేదు అనమాట. వీడియో వచ్చేసి సపరేట్ నేను ఎప్పుడు హ్యామ్స్ట్రింగ్కి ఒక డే పెట్టుకోలేదు. లెగ్స్లోనే హ్యామ్స్ట్రింగ్ గ్లూట్స్ అన్నీ చేస్తున్నాయి అనమాట. ఈ వీడియో వచ్చేసి సపరేట్ హ్యామ్స్ట్రింగ్కి పెట్టుకున్నా. సో హ్యామ్స్ట్రింగ్ ఎట్లా ఏం ట్రైన్ చేయాలనే షెడ్యూల్ రాసుకున్నా మీకు కూడా చూపిస్తాను. అండ్ మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైనా వీకర్ మజిల్స్ని ట్రైన్ చేయాలంటే నాకు క్వాడ్ హ్యూజ్గా ఉంది కానీ హ్యామ్స్ట్రింగ్ అంత డామినేటింగ్గా లేదు. సో బేసిక్ ఏంటంటే మన హ్యామ్స్ట్రింగే మన లెగ్ని హ్యూజ్గా కనిపించేలా చేస్తుంది. అది పెద్ద మజిల్ అనమాట హ్యామ్స్ట్రింగ్. చాలామంది క్వాడ్ అనుకుంటారు కానీ కాదు, హ్యామ్స్ట్రింగ్ పెద్ద మజిల్. సో దాన్ని ట్రైన్ చేయడానికి నేను సపరేట్ సెషన్ పెట్టుకున్నాను. మనం ఏంటంటే ఒక 3 వేరియేషన్స్ హ్యామ్స్ట్రింగ్ చేసి వేరే వర్కౌట్ కూడా చేసుకోవచ్చు. మంచి వీకర్ మజిల్స్ని ట్రైన్ చేయొచ్చు. అదొక బెనిఫిట్ ఉంటుంది మనకి. సో అట్లా చేసుకున్నాను. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. డైలీ అప్డేట్ కోసం అయితే బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుట్లో వెళ్ళి ఫాలో అయిపోయిన అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ డైట్ రిలేటెడ్, పోజింగ్ రిలేటెడ్ అండ్ వర్కౌట్ పోస్చర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్న అక్కడ నేను మీకు హెల్ప్ చేస్తాను అనమాట. వెరీ క్లోజ్ టు 5,000 సబ్స్క్రైబర్స్. తలా ఒక షేర్ కొట్టినా కూడా మంచి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. అండ్ ఐ నీడ్ యూర్ సపోర్ట్. ఇప్పుడైతే మనము వార్మప్ చేసి 3 వేరియేషన్స్ అయితే చేద్దాము. వార్మప్ అయితే చూపించలేండి, ఎందుకంటే నా బిగినర్స్ లిస్ట్లో ఉంటుంది లెగ్స్ వార్మప్ ఏం చేయాలి అనేది. దాంట్లో చూపించాను అనమాట. మీ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు వెళ్ళి నా ప్లేలిస్ట్ చూస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి. ఏ వర్కౌట్ అయినా కూడా దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనమాట. సో అదైతే ఇప్పుడైతే మనం వెళ్ళి నీట్గా లెగ్ వర్కౌట్ చేద్దాం. లాస్ట్ వర్క్ చూడండి, చూపిస్తాను. లెట్స్ గో. సో ఇక్కడ కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు క్వాడ్ ఎట్లా ఉందనేది. సో ఆ క్వాడ్ చూడండి ఎంత హ్యూజ్గా ఉందో. సో హ్యామ్స్ట్రింగ్ అంత లేదు, మళ్ళీ హ్యామ్స్ట్రింగ్ కొంచెం వీక్ ఉంది. సో నాకైతే యాక్చువల్ షే అనమాట లెగ్స్ చూపించడం, అయినా కూడా చూపిస్తున్నాను. సో హ్యామ్స్ట్రింగ్ క్వాడ్ వచ్చేసి ఇట్లుంది. హ్యామ్స్ట్రింగ్ కొంచెం ఉంది కానీ మరీ అంత థిక్గా లేదు. ఇప్పుడు ఈ మధ్య కాఫ్ మీద ఫోకస్ చేస్తున్నా. కాఫ్ కూడా బెటర్గా కనిపిస్తుంది, యూ కెన్ సీ. సో లెగ్స్ అయితే మంచిగా చేసుకోవడం. లెగ్స్ చాలా ఇంపార్టెంట్, బాడీకి కరెక్ట్ వేలో లెగ్సే చూపిస్తుంది అనమాట. సో అది వెళ్ళి చేద్దాం. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాము. సో లెగ్ కర్ల్స్ నుంచి ఆల్రెడీ 2 సెట్స్ అయిపోయినాయి. నాకు దూలు తీరిపోతుంది. నేను చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది. ఈ సెట్ చూడండి, షాక్ అవుతారు. వెయిట్ ఎంత? వెయిట్ సేమా? అంతేనా? దాదా అమ్మా, కమాన్ కమాన్. కమాన్. మ్యాక్స్ రెప్స్ 12 అబో కొట్టిందాక దాంతో కొట్టిస్తా.
Come on. Come on. 5 last 5 minutes. Up. Come on. Come on. Last 3. 3 last 2. Come on. 6, 5, 4, 3. Come on. 2. 1 last 2. Last 2. 2 last 2. 1. నంబర్ అయిపోయింది లెగ్ అమ్మా చెక్కిఫైయింగ్ అంటారు సార్ చెక్కేసిరు అట్లా సో చాలా నంబర్ అయిపోయినాయి లెగ్స్ అయిపోయినాయి 4 సెట్స్ సో 2 సెట్స్ చూపిస్తున్నాను ఎందుకంటే చూసారు కదా ఒక్కొక్క వీడియో ఎంత లెంత్ అవుతుందో షెడ్యూల్ రాసి పెట్టుకున్నాం కానీ షెడ్యూల్ ప్రకారం వెళ్ళట్లేదు షెడ్యూల్లో ఇది లాస్ట్ ఉండే షెడ్యూల్లో ఇదే ఫస్ట్ వచ్చింది చూడాలి సో నేను మా జిమ్మేట్ ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి మేబీ సుమో స్క్వాడ్ ఆర్ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేయాలంటే ఆలోచిస్తున్నాను ఎందుకంటే రేపు ఆర్డిఎల్కి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది నాకు రేపు బ్యాక్ ఉంది మళ్ళీ ర్యాక్ పుల్ కానీ డెడ్ లిఫ్ట్ కానీ చేస్తాను కాబట్టి కొంచెం జాగ్రత్త చేసుకోవాలి సో మీరు ఇట్లా ట్రైన్ చేస్తే మీ మజిల్ ఫార్మేషన్ అనేది అవుతుంది లేకపోతే అవ్వదు ఇంత హార్డ్గా ట్రైన్ చేయాలి అంటే మొత్తం నంబ్ అయిపోవాలి లెగ్స్ నేను ముందటి వరకు పాడుతుండే కానీ లాస్ట్ 1 మంత్ నుంచి అయితే అసలు పాడట్లే సీరియస్గా చేస్తున్నాం వర్కౌట్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ వేరియేషన్ వచ్చేసి స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ విత్ డంబల్స్ 25 kgs వార్మప్ స్లో అండ్ స్టఫ్ హాఫ్ రేంజ్ తీసుకెళ్తే చాలు హ్యామ్స్ట్రింగ్ ouch 6 5 4 3 2 ధూళి తీరిపోయింది ఫుల్ పైకి లేచినప్పుడు ఏంటంటే రెస్ట్లోకి వెళ్ళిపోయి గ్లూట్స్ యాక్టివేషన్లోకి వెళ్తున్నాయి సో దానికోసం అని చెప్పి ఆఫ్ రేంజ్లో చేస్తున్నాను అనమాట ఓన్లీ హ్యామ్స్ట్రింగ్ యాక్టివేషన్లో పెట్టి సో మీరు అలానే చేయండి హ్యామ్స్ట్రింగ్ సైజ్ గెయిన్ చేయాలన్నప్పుడు మార్నింగ్ ప్లజెంట్ జిమ్ కూల్ ఉంది ఇన్సైడ్ అంటే జిమ్ లోపల నా లోపల కాదు జిమ్లో కూల్ ఉంది నా లోపల వేడిగా ఉంది వర్కౌట్ చేస్తుంటే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి 3 వేరియేషన్స్ కానీ ఇట్లా ట్రైన్ చేయకపోతే మజిల్ గెయిన్ చేయలేం సో ఇట్లా ట్రైన్ చేయాల్సిందే అండ్ ఫెయిల్యూర్ హిట్ చేయాల్సిందే గెయిన్స్ చూడాల్సిందే మోటివేట్ మజా వస్తుంది తెలుసా జిమ్లో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంతమంది ఉన్నారు సో ఇంతమంది ఉన్నారు టైం ఎంత అవుతుంది తెలుసా ఇప్పుడు లిటరలీ 11:30 అవుతుంది ఈ టైంలో ఎందుకు వచ్చినంటే బ్లాగ్ చేసుకోవడానికి ఉంటుందని అసలు వేరే లెవెల్ చేస్తున్నారు అందరు ఆ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ అప్పుడే మనం సెక్సీ బాడీ బిల్డ్ చేయగలుగుతాం యా అమ్మా లెగ్స్ అయితే అసలు లేవట్లే హ్యామ్స్ట్రింగ్ ఇస్తారా పంపు అమ్మా నా లైఫ్లో ఎప్పుడు ఇట్లా అరవలే ఫస్ట్ టైం అరుస్తున్నా విచ్ ఇస్ టఫ్ చాలామంది డంబుల్ ఏంటంటే ఇట్లా పట్టుకొని చేస్తారు ఇట్లా పట్టుకోగానే
రేంజ్ ఎక్కువ దిగదు కదా, అప్పుడు ఇట్లా పట్టుకునే బదులు ఇట్లా పట్టుకొని 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11. ఇట్లా చేయాలి. సో అప్పుడు డీప్ ఎక్కువ దిగొచ్చు. ఇంకా 15 reps అంటే ఏమొస్తుంది కదా. Eight. 9. 7. 6. 5. 4. 3. Last end. అమ్మా చాలు. నా వల్ల అవ్వట్లేరా బాబు. హార్ట్ బీట్ రేజ్ అయిపోయి కళ్ళు తిరుగుతున్నాయి. లెగ్స్ ఇట్లా ట్రైన్ చేస్తే కానీ మ్యాచ్ చేయలేం బాడీని. ఐ హోప్ ఈసారి నుంచి నాకు కొంచెం మ్యాచ్ చేసి ఇంకా 73-74 కేజీస్ ఉన్నా, అట్లీస్ట్ 80-83 కేజీస్ అవ్వాలి. అది ఫస్ట్ టార్గెట్. కాఫ్ చేసేసి రైట్ యాప్స్ చేసుకుంటే అవేం చూపించా, బట్ కాఫ్ కూడా చూపిస్తా, ఒక సెట్ చూపిస్తా. అంటే ఇట్లే ఒక రెగ్యులర్ చేసినాం అనుకో, వీక్లీ వన్స్ పడ్డా చాలు ఇట్లాంటి సెషన్ ఒకటి. ఇది వచ్చేసి లాస్ట్ సెట్ మనది. కాఫ్ చచ్చిపోయినాయి కాళ్ళు. 1, 2, 3, 4, 5, 6, 9, 10, 11, 12, 13, 14, 15. కాలేజ్ కూడా ఎట్లా అయిపోయినాయో అయిపోయింది గైస్. ఫైనల్గా ఎంత హ్యాపీగా ఉందంటే, దొరకరొక ఫీలింగ్ ఉంది. మాట్లాడుతుంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, కాళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వేస్తలేవు. అంతా ఒకటేసారి ఒక 200 ఇంజెక్షన్స్ ఇస్తే ఎట్లుంటుందో అట్లా చచ్చిపడిపోయి మొత్తం కాళ్ళు షేక్ అవుతున్నాయి. సో ఇట్లా వీక్లీ వన్స్ చేస్తే చాలు. హ్యామ్స్ట్రింగ్ అసలు మామూలు కాదు, కాకపోతే ఫెయిల్యూర్ హిట్ చేయాలి. నేను ఫస్ట్ ఇందాక చూపించింది వితౌట్ పంప్, ఇప్పుడైతే ఇంకా డ్యామ్ సైజులో ఉన్నాయి. సో ఇంతే గైస్, మళ్ళీ తిరిగి ఇంకొక వీడియోలో క్వాడ్ చూపిస్తా. క్వాడ్ వీడియో చేయలేదు, సో క్వాడ్ వీడియోలో కలుసుకుందాం, అది ఎట్లుంటుందో ఇంకా. సో తిరిగి మళ్ళీ క్వాడ్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ కృష్ణ ప్రసాద్.